హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో కాంచీ గచ్చిబౌలి రోడ్ నుండి ఉస్మాన్ నగర్కి కనెక్ట్ అయ్యేటటువంటి 100 ఫీట్ లింక్ రోడ్డు అప్డేట్ని ప్రజెంట్ చేశాను. ఈ రోడ్డు పొడవు 3 కిలోమీటర్సు. ఇంతకుముందు 15 నెలల క్రితం ఈ లింక్ రోడ్ గురించి ఒక వీడియో చేశాను. పొటెన్షియల్ గ్రోత్ గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోడ్లో కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మరియు రోడ్ కరెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వీడియోలో మ్యాప్లో చూడొచ్చు. ఈ ఆరెంజ్ కలర్ రోడ్డు 100 ఫీట్ లింక్ రోడ్డు. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అపర్ణ, దక్కన్ టౌను, ముప్పా ఇంద్రప్రస్థ విల్లాసు, హాల్మార్క్ కౌంటీ విల్లాసు, హాల్మార్క్ ఇంపీరియా విల్లాసు, అలాగే డిఎస్ఆర్ ఆల్టిట్యూడ్స్ అపార్ట్మెంట్స్, అపర్ణ సైబర్ 4 అపార్ట్మెంట్స్ ఉస్మాన్ నగర్ సైడు, తర్వాత ఆస్థా గార్డేనియా అపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇందులో ముప్పా ఇంద్రప్రస్థ విల్లాసు ఆల్రెడీ ఆక్యుపై చేశారు. కొన్ని రీసేల్కి విల్లాస్ ఉన్నట్టు తెలిసింది. అలాగే హాల్మార్క్ కౌంటీ విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్, చాలా తక్కువ విల్లాసు సేల్కు ఉన్నట్లుగా తెలిసింది. ముందు చేసిన వీడియో లింకు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూసి డెవలప్మెంట్ స్టేటస్, ప్రోగ్రెస్ 15 మంత్స్లో ఎలా జరిగిందో మీరు తెలుసుకోవచ్చు. మొదటగా కాంచీ గచ్చిబౌలి రోడ్లో ఉన్నటువంటి విప్రో సెకండ్ క్యాంపస్ దగ్గర బయలుదేరి ఈ రోడ్లో మనం ట్రావెల్ చేసి ఉస్మాన్ నగర్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి విప్రో క్యాంపస్ వరకు వద్దాము. వీడియోలో చూడొచ్చు, విప్రో సెకండ్ క్యాంపస్ ముందుగా వెళ్తున్నాము. దీని పక్కనే విస్తా ఇంటర్నేషనల్ స్కూల్ కనిపిస్తుంది, చూడొచ్చు. దానికి ఎడ్జెసెంటే గ్లిండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ దాటినాక ఒక 100 మీటర్స్లో మనం రైట్ టర్న్ తీసుకుంటే ఈ లింక్ రోడ్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు మనం లింక్ రోడ్లో ఎంటర్ అయ్యాము. ఈ రోడ్డు పొడవు 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో 2.5 కిలోమీటర్స్ రోడ్డు కంప్లీట్ అయింది. ఒక 1/2 కిలోమీటరు వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఇకపోతే ఈ రోడ్లో ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూసినట్లయితే రైట్ సైడ్ చూడొచ్చు, కనిపించే ప్రాజెక్టు అపర్ణ దక్కన్ టౌను. ఇది 123 ఏకర్స్లో ప్లాన్ చేశారు. ఇందులో 4 హై రైజ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీసు, ఒక విల్లా కమ్యూనిటీ, దాన్ని యాంబర్ విల్లాస్ ప్రీమియం బంగ్లాస్ అంటారు, 99 విల్లాసు. వీటితో పాటు హై స్ట్రీట్ మాల్ కూడా వస్తుంది. ఇందులో 1 సంవత్సరం క్రితం అపర్ణ సన్ స్టోన్ ప్రాజెక్టు లాంచ్ చేశారు. అలాగే అపర్ణ యాంబర్ విల్లాస్ కూడా లాంచ్ చేశారు. రీసెంట్గా అపర్ణ మూన్ స్టోన్ ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగింది. ఈ అపర్ణ దక్కన్ టౌన్ క్రాస్ చేసిన వెంటనే రైట్ సైడ్ గ్రీన్ కలర్ ఫెన్సింగ్లో ఉంది, గ్రీన్ కలర్ ఫెన్సింగ్తో ఉన్నటువంటి ఏరియా ఒక ప్రీమియం బిల్డరు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఇంకా లాంచ్ కాలేదు, ఇది అప్కమింగ్ ప్రాజెక్టు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపించేది ముప్పావారి సైటు. ఇందులో కూడా ప్రాజెక్ట్ వస్తున్నట్లుగా తెలిసింది, అప్కమింగ్ ప్రాజెక్టు. ఇదంతా కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని ఫెన్సింగ్తో చూపించారు. అలాగే ఇప్పుడు రైట్ సైడు ఫెన్సింగ్ కనిపిస్తుంది, ఇది కూడా ఒక అప్కమింగ్ ప్రాజెక్టు. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి వివరాలు వచ్చిన వెంటనే వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ మనకి దూరంగా కనిపిస్తుంది హాల్మార్క్ కౌంటీ విల్లాసు. ఇవి రెడీ టు మూవ్ ఇన్ విల్లాసు.
మనం ఉస్మాన్ నగర్ సైడ్ నుంచి ఈ లింక్ రోడ్లో ట్రావెల్ చేసినట్లయితే మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అపర్ణ సైబర్ హైట్స్ అపార్ట్మెంటు, అలాగే అపర్ణ సైబర్ ఆన్, అపర్ణ సైబర్ స్టార్, అపర్ణ షైన్ అని 4 అపర్ణ అపార్ట్మెంట్ కమ్యూనిటీసు, మినీ కమ్యూనిటీసు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తుంది అపర్ణ సైబర్ హైట్స్. ఇది 5.8 ఏకర్స్లో 2.5 3 BHK అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 1345 SFT నుండి 1981 SFT వరకు ఉంది. అట్లాగే వేవ్ బై రాఘవ కన్స్ట్రక్షన్లో ఉంది. 4 టవర్స్ 36 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్తే మనం లెఫ్ట్ సైడ్ డిఎస్ఆర్ ఆల్టిట్యూడ్స్ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉంది. డిఎస్ఆర్ ఆల్టిట్యూడ్స్కి పక్కనే ఆస్థా గార్డేనియా అనే అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉంది. ఇది కూడా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉంది. 2 ఏకర్స్లో 13 ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 247 యూనిట్స్. ఇందులో కూడా 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైట్ సైడ్ చూసినట్లయితే హాల్మార్క్ ఇంపీరియా విల్లా కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో 400 నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ ఆ పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవి ప్రీమియం విల్లాసు. ఈ విధంగా ఈ రోడ్లో అపార్ట్మెంట్ కమ్యూనిటీసు చాలా వస్తున్నాయి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఉస్మాన్ నగర్ నుంచి నియోపోలిస్కి వెళ్ళడానికి ఈ లింక్ రోడ్డు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఏరియాకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, హాస్పిటల్స్, అలాగే నియోపోలిసు ఇవన్నీ కూడా 5 to 10 మినిట్స్లో చేరుకునే విధంగా ఉన్నాయి. ఈ ఏరియా మాత్రం నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. తెల్లాపూర్ రోడ్డుతో కంపేర్ చేస్తే ఈ లింక్ రోడ్లో ప్రాజెక్ట్స్కి మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే తెల్లాపూర్ రోడ్లో అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది ఫ్యూచర్లో. ఈ రోడ్లో ఎక్కువ విల్లా ప్రాపర్టీసు, విల్లా కమ్యూనిటీసు ఉండటం వల్ల ఈ రోడ్లో ట్రాఫిక్ కంజెషన్ ఉండదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ లింక్ రోడ్లో ప్రాజెక్ట్స్కి మాత్రం మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లింక్ రోడ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఎండ్ యూజ్కి బాగా పనికొస్తాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా మంచి అప్రిసియేషన్ వస్తుంది అని నా ఉద్దేశం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని పారామీటర్స్ చూసుకుని అనలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ముందుకెళ్లాల్సిందిగా నా సలహా. Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.